ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షోకు బ్రహ్మరథం పట్టారు. స్థానిక 36, 46వ డివిజన్లలో బాలినేని రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున బాలినేనికి స్వాగతం పలికారు. వాహనాన్ని ప్రతి ఇంటి వద్ద నిలిపి మహిళలు దిష్టితీసి హారతులిచ్చారు. వాసన్నకు జై అనే నినాదాలతో సమతానగర్, సుజాత నగర్ హోరెత్తాయి. సోనియాగాంధీ నగర్లో వైసీపీ కార్యాలయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తనను ఇంతగా అభిమానిస్తున్న ప్రజల ఆదరాభిమానాన్ని తాను మరచిపోలేనని బాలినేని అన్నారు. డివిజన్ అభివృద్ధి బాధ్యత తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రజలకు మాటగిచ్చారు. నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, అందులో భాగంగా నగరంలో దోమల బెడద నివారించాలంటే అందుకు ముఖ్యమైన మార్గం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నారు. అందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. 20,840 మందికి ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. మరో 4,000 మందికి కూడా పంపిణీ చేసేందుకు అవసరమైన జాగా ఉందన్నారు. వీటిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే కాదని తాము గెలిచిన 9 నెలల్లోనే అక్కడ ఇళ్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. నేడు అందుకు 339 కోట్లతో టెండర్లు కూడా పూర్తయ్యాయని, మరో 9 నెలల్లో వీటి నిర్మాణం కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. గత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఒంగోలు ప్రజానీకం చివరిసారిగా కూడా తన్ను గెలిపిస్తే అభివృద్ధికి కేర్ ఆఫ్ ఒంగోలుగా చేసి చూపిస్తానన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, కోఆప్షన్ మెంబర్ వర్ధు శేషయ్య, డివిజన్ ఇన్ఛార్జి గోలే తిరుపతిరావు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలిశెట్టి నాగేశ్వరరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, నాయకులు పొటికిలపూడి రాము, రాయిని వెంకట్రావు, దొంతుల కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఓట్లు అభ్యర్థించడానికి మరి పవిత్రమైన ఓట్ని మిమ్మల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కొంచెం పేరుకు హడలు ముందుకు రావాలి. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై రవితేజం నవసత్యం కాలివేలి వాసన వినట్టుగా చేసిన మారాచి చదివేయం భారతది చెగలియ మన అందా సన్న ఎంత దాను ఆదరించిన
రేపు పవిత్రమైన ఓటు మీరు మధ్యలో ఉండండి. మధ్యలోకి రా. చెప్పండి. అన్న రాండి అన్న, అందరు రాండి అన్న.